ఈ వారం రాశిఫలాలు మార్చి నెల 22 తేదీ నుండి 28 తేదీ వరకు. మేషం, ధన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరన స్వల్ప ధనవ్యయ సూచనలున్నవి. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభం, ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మిథునం, అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతానం, విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటకం, చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం మంచిది. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. సింహం, మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వృధా ఖర్చులుంటాయి. ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దేవి, ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కన్యః, చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తులహ, ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివర్లో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు. వృశ్చికం, చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడంలో విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన ఫలితాలను పొందుతారు. ధనుస్సు, రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవటం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వెంకటేశ్వరస్వామి ఆరాధన చేయటం వలన శుభఫలితాలను పొందుతారు. మకరం, ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభఫలితాలు పొందుతారు. కుంభం, చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత చికాకుపరుస్తాయి. వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు. మీనం, చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇంటా బయట చికాకులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.